ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సుమారుగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలపైన అదనంగా 15,000 కోట్ల రూపాయలు భారం పెడతా ఉంది. ఒక పక్కనేమో ప్రజలపైన భారం వేసేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో మార్కెట్లో ₹1.99 దొరుకుతుందని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇప్పుడు ₹4.60 చేసుకుంటూ ఉన్నారు. అంటే ఇదంతా భారం ఎవరిపైన పడుతుంది? ఆయన పైన పడుతుందండి, లేదా నా పైన పడుతుందా? ఎవరిపైన పడుతుంది? ప్రతి సగటు పౌరుడి పైన, ఆంధ్రప్రదేశ్ పౌరుడి పైన పడతా ఉంది. ఇంత అన్యాయంగా, ఇంత నిసిగ్గుగా మరి ఆయన పీపీఎల్ చేసుకుంటా ఉన్నాడు. అసలు ఎంత దారుణం అండి! ఇంత అన్యాయంగా చేస్తూ ఉంటే మరి అసలు ప్రశ్నించాల్సిన వ్యక్తులు ఏమైపోయారని అడుగుతున్నా. ఈ యొక్క కుంభకోణం పైన కేంద్ర సంస్థ అయిన సిబిఐ వారు దీనిపైన ఎంక్వైరీ చేయాలి. ఒక పక్కన రీసెంట్గా ఇంకొక ఎంఓయూ కూడా మేము చూసినట్టయితే అండి, రీసెంట్గా ఒక ఎంఓయూ చూస్తున్నాము. రిలయన్స్ ఇండస్ట్రీస్ వారితో సెకీ ₹3 చిల్లరకి ఈ మధ్యకాలంలోనే రీసెంట్గానే వాళ్ళు ఎంఓయూ చేసుకున్నారు. రీసెంట్గానే మరి చంద్రబాబు నాయుడు గారు ₹4.60 ఎట్లా చేసుకుంటున్నారని అడుగుతున్నా. బయట బహిరంగ మార్కెట్లో ఇప్పుడు నేను పెడతానండి, లేకపోతే మా ఫ్రెండ్స్ని, ఇన్వెస్టర్స్ని తీసుకుని వచ్చి పెట్టిస్తాము, మీరు ₹4.60 మీరు మాతో చేయిస్తారా? అంటే ప్రజల యొక్క సొమ్ముని ఇంత దుర్వినియోగం చేయిస్తారా? నేను అడుగుతున్నా. ఇంత అన్యాయమా? ఇది మీ బినామీలు కంపెనీలు కాకపోతే ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇది పూర్తి స్థాయిగా ఈ బినామీ కంపెనీలు. గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు నేను చెప్తా ఉన్నాను. ఏమని మాట్లాడారనంటే, ఏంటంటే అదానీకి మరో నజరానా అని, నిబంధనలను ఉల్లంఘించి అదానీకి అనుమతి ఇచ్చారని, సెకీ విద్యుత్తుకు ఐఎస్టీఎస్ ఛార్జీలు చెల్లించాల్సినదేనని పేరుకి సెకీ ఒప్పందం, అదానీ సెకీ ఒప్పందంపై అభ్యంతరాలు తూచని, అదానీ చేతిలో సెకీ కీలుబొమ్మని చెప్పిన వ్యక్తులు ఇదే తెలుగుదేశం పార్టీ. రాష్ట్రానికి తీవ్రమైన నష్టం చేకూరుస్తున్నారని ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే తెలుగుదేశం పార్టీ మాట్లాడిన మాటలు ఇవి. నేను మాట్లాడినవి కాదు. ₹2.49 యూనిట్ ధర వాళ్ళు ఎంఓయూ చేసుకుంటే, అప్పుడున్న ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంటే ఇదే వ్యక్తి మాట్లాడిన మాటలు. మరి ఇప్పుడు దీన్ని ఏమనాలా అని అడుగుతున్నా. ఇంత అన్యాయంగా, ఇంత అడ్డగోలుగా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా దూరదృష్టితో ది బెస్ట్ రేట్ అండి, ఇప్పుడు దాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము అంత తక్కువ ధరకి విద్యుత్ కొనుగోలు చేయడము ఇది ఒక చరిత్ర. ₹2.49 7,000 మెగావాట్లు. అప్పుడు రైతులను దృష్టిలో పెట్టుకొని నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందించాలి, నాణ్యమైన విద్యుత్తు ప్రజలకు అందించాలి అని చాలా దూరదృష్టితో ఆలోచన చేసి అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆఫర్ చేస్తే ఇమీడియట్గా ఆ ఆపర్చునిటీని ముందు తీసుకుని ₹2.49. ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా. మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఈ సంవత్సరంతో 15 సంవత్సరాలు. జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 యూనిట్ ధర చేసుకున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల్లో దానికన్నా ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, దానికన్నా ఒక్క పైసా అయినా మీరు తక్కువ చేసుకున్నారా? దానికన్నా ఎక్కువే చేసుకున్నారు కానీ తక్కువ చేసుకోలే. సంవత్సరాలు గడిచే కొద్దీ జనరల్గా కాంపిటీషన్ పెరిగి ఏమవుతుందండి, రెన్యూబుల్ ఎనర్జీ రేట్లు పడిపోతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, రేట్లు తగ్గుతూ ఉంటాయి. ఇంకా తగ్గించి చేసుకోవాలి కానీ పెంచి చేసుకోవడంలో ఆంతర్యం ఏంటండి? అంటే మీ తాలూకా బినామీ కంపెనీలకు ఇచ్చారనే కదా దానికి అర్థమవుతుంది. మార్కెట్లో తక్కువ ధరకు దొరుకుతుంది, ఎక్కువ వేసి కొనడంలో ఆంతర్యం ఏంటి? ఇక్కడ క్లియర్ కట్గా ఇది ఒక పెద్ద భారీ కుంభకోణం కిందన కాదు, ఇది ఒక భారీ కుంభకోణమే.
ఇది మచ్చుకి శాంపిల్గా ఏమవుతుందని 400 మెగావాట్లతో స్టార్ట్ చేశారు. ఒకవేళ రాష్ట్రంలో పెద్దగా చర్చ జరగకపోతే ఈయన కూడా 1000 మెగావాట్లు ప్రారంభించి ఇలాగా రాష్ట్ర ఖజానాన్ని అడ్డగోలుగా దోచే కార్యక్రమము చేస్తూ ఉన్నారనేది ప్రజల్ని ఒక్కసారి ఆలోచన చేయమని మరి నేను కోరుతా ఉన్నా. ఇది కాకుండా రెండో అంశము, ఇప్పుడు నేను సాధారణంగా చెప్తున్నానండి, 1000 రూపాయలు ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్లు 1000 రూపాయలు వస్తూ ఉంటే గతంలో అది ఖచ్చితంగా ఇవాళ 1800 1700 తగ్గకుండా అదే డబుల్ ద ప్రైస్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరెంటు బిల్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఇలాగ మీరు అడ్డగోలుగా విద్యుత్ని డబల్ రేట్లకి ప్రైవేట్ కంపెనీలకు మీరు దోచిపెట్టడం వలన ఈ భారం ఎవరిపైన పడతా ఉంది? చంద్రబాబు నాయుడు గారి పైన పడట్లేదా అని అడుగుతా ఉన్నా. ఎంత అన్యాయంగా చేస్తూ ఉన్నప్పుడు దీన్ని పూర్తి స్థాయిగా ప్రజా కోర్టులో చంద్రబాబు నాయుడు గారిని నుంచోబెట్టాలి. ఇదే పెద్ద మనిషి చెప్పాడు, ₹1.99 బయట మార్కెట్లో దొరుకుతుంది, అప్పట్లో మీరు ₹2.49 ఎందుకు చేసుకున్నారని చెప్పిన వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ₹4.60 ఎందుకు చేసుకుంటున్నారండి? ఎందుకు చేసుకుంటున్నారు అంటే అదనంగా ₹2.11 మీరు అదనంగా ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేయట్లేదా అని అడుగుతా ఉన్నా. అంటే సుమారుగా 400 మెగావాట్లు ఇంటూ మీరు లెక్కలు చూసుకుంటే సుమారుగా సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు అధిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడతా ఉంది. అంటే మీరు 25 సంవత్సరాలు మీరు లెక్కలు వేసుకోండి, వడ్డీతో లెక్కలేయండి, వేస్తే 11,000 కోట్ల రూపాయలు. ఇది ఒక భారీ కుంభకోణం. భారీ కుంభకోణం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఇంత నిస్సిగ్గుగా ఓపెన్గా డెలిబరేట్గా చేసేస్తున్నారు. అసలు ప్రజలు ఏమన్నా అనుకుంటారో, లేకపోతే అటుపక్కన మోడీ గారి పైన ఆయన మొట్టికాయలు వేస్తారని కూడా ఈయనకి ఏమాత్రం కూడా ఇంత సంకోచం కూడా లేదు. అక్కడ బయటేమో ఆయన గతంలోనేమో ₹2.49 చేసుకున్నారని ఓపెన్ రికార్డ్స్లో ఉంటే ఇప్పుడు ₹4.60 చేసుకోవడంలో ఏంటండి మీ ఆంతర్యం ఏంటి? ఇంత ఓపెన్గా డెలిబరేట్గా స్కామ్ చేస్తూ ఉన్నారని అంటే ఇవాళ ప్రజలు నిలదీయాలి. ఇప్పుడు దాకా బషీర్బాగ్ ఘటన ఎవరు మర్చిపోలా. గతంలో చంద్రబాబు నాయుడు గారు 3 పొట్టను పెట్టుకున్నారు. బషీర్బాగ్లో డైరెక్ట్ ఓపెన్ ఫైరింగ్ చేయించి పోలీసులతో. ఇదే ప్రజలందరూ కూడా రోడ్లపైనకి వచ్చారు, మీరు అధిక విద్యుత్ భారం పెంచుతున్నారని. మళ్ళీ అలాంటి ఘటనే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తిరగబడే రోజు రాబోతూ ఉంది. ఎందుకంటే ఒక పక్కనేమో ప్రజలకేమో కామన్ ప్రజలు సామాన్యులు అందరూ కూడా కరెంటు బిల్లులు కట్టలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకో పక్కనేమో ఈయన ప్రైవేట్ కంపెనీలకి దోచిపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రైవేట్ కంపెనీలకి నిస్సిగ్గుగా దోచిపెట్టేస్తున్నాడు. ఒక పక్కనేమో ప్రజలు కరెంటు బిల్లు వాత మోయిస్తూ ఉన్నాడు. ఇంకో పక్కనేమో విశాఖపట్నంలో భూములు అమ్మేస్తూ ఉన్నాడు. రూపాయికి భూమి దొరకడం ఏంటండి? 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని ఇంత అన్యాక్రాంతం చేసే కార్యక్రమం చేయడం ఏంటి? ఒక పక్కనేమో సింహాచలంలో ఇంత ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోడకి పునాదులు కూడా తీయకుండా, కాలమ్స్ కూడా వేయకుండా 10 అడుగులు ఎత్తున్న గోడని నిర్మాణం చేస్తారా? ఒక పక్కనేమో అమాయకులు ప్రజల్ని బలి చేస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అక్కడే ఇదే తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ తీసుకుని వచ్చి ఆవులు చనిపోతూ ఉన్నాయి. ప్రభుత్వ వైఫల్యం. ఇంకో పక్కనేమో వైకుంఠ ఏకాదశి రోజున పార్కులేసి తాళాలేసి కిక్కిరిసి తొక్కిసలాటకు కారణమైంది. ఇది ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ రాజమండ్రి పుష్కరాల్లో 28 మందిని తొక్కిసలాటలో చంపేశారు. అసలు ఎన్ని తప్పులు చేస్తున్నారండి, తప్పుల మీద తప్పులు. మళ్ళీ ఓ పక్కనేమో కొంతమంది అధికారులను సస్పెండ్ చేసేసి ఈ అధికారుల వల్ల ఈ అన్ని ఘటనలు జరిగినాయి అని చెప్పేసి చెప్పడం. అసలు సింహాచలం ఘటన ఏంటండి? చందనోత్సవంకి తెలీదా? ఈ చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? ఈ ప్రభుత్వానికి తెలీదా? ఇన్ని లక్షల మంది ప్రజలు వస్తారనండి. అప్పటికప్పుడు వారం 10 రోజుల ముందు ఒక పేకమేడ లాంటి గోడ కట్టడం, అది అంట ఇళ్ళ ఊగుతుందంట. అసలు ఇంత దారుణమా? ఒక పక్కనేమో ఇంత దారుణంగా ప్రజల్ని చంపేస్తూ ఉన్నారు, ఇంకో పక్కనేమో కరెంటు బిల్లులు మోత మోయిస్తూ ఉన్నారు.
ఇంత ఓపెన్గా నిస్సిగ్గుగా ప్రైవేట్ కంపెనీలకి వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నారు, ఇంత అన్యాయం చేస్తూ ఉన్నారు. అసలు దీనికి ఎవరు సమాధానం చెప్పాలా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరికీ కూడా పిలుపునిస్తారు. మేమందరం కూడా రోడ్లపైకి వస్తాం, ప్రజలను వెంట పెట్టుకుని రోడ్లపైకి వస్తాం. మీరు కరెంటు బిల్లులు ఇష్టం వచ్చినట్టు పెంచడానికి కుదరదు. మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్లో ఏం చెప్పారనండి, మేము కరెంటు బిల్లులు తగ్గిస్తాం, నాణ్యమైన విద్యుత్ ఇస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు కరెంటు బిల్లులు పెంచుతూ ఉన్నాడు, మేము నాణ్యమైన విద్యుత్ ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ప్రజా కోర్టులో మీకు శిక్ష తప్పదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తుంది.